హాయ్ అండి. నమస్తే. కింగ్ మేకర్ రెండవ భాగం. సమయం రాత్రి 10:30 గంటలైంది. ఆ సమయంలో ఒక ప్రత్యేకమైన ద్వారం గుండా ముఖ్యమంత్రి దయానిధి పర్సనల్ అండ్ ప్రైవేట్ రూంలోకి అడుగుపెట్టాడు ప్రకాష్. ఒక్క క్షణం ఆ గది అంతటినీ నిశితంగా పరిశీలించి సీఎం ముందుకొచ్చి అటెన్షన్లో నిలబడి స్టిఫ్గా సెల్యూట్ చేశాడు. చిరునవ్వుతో చిన్నగా తలపంకించాడు ముఖ్యమంత్రి. టేక్ యువర్ సీట్ మిస్టర్ ప్రకాష్ అన్నారు. థ్యాంక్ యూ సార్. సీఎంకి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు ప్రకాష్. మిస్టర్ ప్రకాష్, సీఎంకి మాత్రమే తెలిసిన సీఎంచే ప్రత్యేకంగా నియమించబడిన స్పెషల్ ఆఫీసర్ అతను. ఆ విషయం పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ ఇతర ప్రభుత్వాధికారులకి కానీ తెలియదు. ఒక ఆశయాన్ని మనసులో ఉంచుకుని అతన్ని ఆ ప్రత్యేకమైన పోస్టులో నియమించారు ముఖ్యమంత్రి. ఏ పోలీస్ అధికారికి ఇవ్వబడని ప్రత్యేకమైన అధికారాలు ఇవ్వబడ్డాయి అతనికి. అయితే అత్యవసరమైన పరిస్థితుల్లో తప్పనిసరి అనుకుంటే తప్ప తనకు ఇవ్వబడిన అధికారాలను వినియోగించుకోవడం కానీ తన ఐడెంటిటీని బయటపెట్టడం కానీ అతను చేయకూడని పని. ఆ రిస్క్ని భరించడానికి అంగీకరించే ఆ స్పెషల్ ఆఫీసర్ బాధ్యతలను తన భుజాన వేసుకున్నాడు ప్రకాష్. ఆ బాధ్యత నిర్వహణలో అతనికి సహాయకులుండరు, సలహాదారులు ఉండరు. ఏ నిర్ణయమైనా అతనే తీసుకోవాలి, ఒంటరిగానే పనిచేయాలి. చెప్పు మిస్టర్ ప్రకాష్, ఎనీ ఇంపార్టెంట్ న్యూస్? 2 నిమిషాల మౌనం తర్వాత ఉన్నట్లుండి అడిగారు ముఖ్యమంత్రి దయానిధి. ఎస్ సార్, అన్ ఇంపార్టెంట్ న్యూస్ ఫర్ యూ అన్నాడు ప్రకాష్. ఏమిటది? మీ అనుమానం చాలా వరకు కరెక్టే అని రుజువైంది సార్. నిన్న సాయంత్రం హోమ్ మినిస్టర్ సదాశివన్ గారు ఒంటరిగా వెళ్ళి విశ్వానంద స్వామిని సందర్శించి సుమారు 40 నిమిషాల సేపు ఆయనతో మాట్లాడొచ్చారు. అది నేను ఊహించింది. ఆ తరువాత? ఈరోజు ఉదయాన్నే సెంట్రల్ జైల్లో ఉంటున్న ఒక ఖైదీకి సంబంధించిన ఫైల్ని అర్జెంటుగా తెచ్చి తన టేబుల్ మీద ఉంచమని ఆదేశించారట. ఈజ్ ఇట్? ఎస్ సార్. ఎందుకని? ఇంకా ఆ వివరాలు తెలుసుకోవాల్సి ఉంది. ఎందుకనో నాకు అనిపిస్తుంది సదాశివన్ విశ్వానంద స్వామి కలిసి ఏదో మాస్టర్ ప్లాన్ వేస్తున్నారు అని. నీకు ఎందుకలా అనిపించింది? ఎందుకంటే తన మీద వేయబడిన ఎంక్వైరీ కమిషన్ విషయంలో మొన్నటి వరకు తీవ్రమైన ఒత్తిడికి లోనైనట్టు కనిపించిన సదాశివన్ గారిలో విశ్వానంద స్వామిని కలిసొచ్చిన తర్వాత చాలా మార్పు కనిపించింది. అంతకు ముందున్న ఆందోళన ఇప్పుడు ఆయనలో మచ్చుకైనా కనిపించటం లేదు. నిన్న రాత్రి తనంతట తానే కమిషన్లో నియమించబడిన సభ్యులకి ఫోన్ చేసి ఎంక్వైరీ విషయంలో వారికి తన పూర్తి సహకారాన్ని అందించగలనని హామీ ఇచ్చాడట. ఐసి సాలోచనగా తలపంకించారు ముఖ్యమంత్రి. దీన్ని బట్టి ఆలోచిస్తే సదాశివన్ తనపై ఆరోపించబడిన నేరం నుంచి ఎస్కేప్ కావడానికి ప్రయత్నించడమే కాకుండా మీ ప్రభుత్వానికి ఎసరు పెట్టడానికి పథకం వేస్తున్నారని, అందుకు విశ్వానంద స్వామి వారి ఆశీస్సులు కూడా లభించాయని అనుమానించవలసి వస్తుంది. ప్రకాష్ మాటలకు అసహనంగా తల విదిలించారు ముఖ్యమంత్రి. లీవ్ ఇట్ మిస్టర్ ప్రకాష్. సదాశివన్ లాంటి అవినీతి పరులు ఎన్ని పథకాలు వేసినా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని ఏమీ చేయలేరు. ఎటొచ్చి మహిమల పేరుతో ప్రజల్ని మంత్రముగ్ధుల్ని గావించి తన వైపు తిప్పుకోగల విశ్వానంద స్వామి లాంటి వారితోనే మనకు ముప్పొచ్చే ప్రమాదం ఉంది. డూ యూ క్యాచ్ మై పాయింట్ అన్నారు. ఎస్ సార్, బట్ వన్ డౌట్ అన్నాడు ప్రకాష్. ఏమిటది? అందరిలాగానే మీరు కూడా విశ్వానంద స్వామిని దైవాంశ సంభూతుడిగా విశ్వసిస్తూ ఆయనని దర్శించి పూజలు అభిషేకాలు జరిపించినట్లు ఆ మధ్య పేపర్లో చదివాను. సో ఆయన మహిమలు గలవాడని మీరు కూడా నమ్ముతున్నట్లే కదా? చిన్నగా నవ్వారు అతని మాటలకు ముఖ్యమంత్రి. నీ సందేహం సమంజసమైంది మిస్టర్ ప్రకాష్. మాలాంటి ఉన్నత పదవుల్లో ఉన్నవారు కొన్ని నమ్మాలి, ప్రజల నమ్మకాలను అనుసరించి కొన్నిటిని నమ్ముతున్నట్టు నటించాలి. రాజకీయం అంటే అదే మరి. లేదంటే ప్రజలకు మాపై వ్యతిరేకత ఏర్పడి తద్వారా పార్టీ ఉనికికి భంగం వాటిల్లే ప్రమాదం ఉంది. అంటే విశ్వానందుడు మహిమగల స్వామి అని మీరు నమ్మడం లేదా? లేదు ప్రకాష్, ప్రజల నమ్మకాన్ని గౌరవిస్తున్నట్టు నటిస్తున్నానే తప్ప నేను ఎప్పుడూ ఆ స్వామీజీని నమ్మడం లేదు. పైగా అతను ఏదో అద్భుతమైన ఫలితాన్ని ఆశించి 2.5 సంవత్సరాలుగా మన రాష్ట్రంలో మకాం పెట్టాడని నేను మొదటి నుంచి అనుమానిస్తూనే ఉన్నాను. అయితే నా అనుమానాలకు ఇంతవరకు ఎటువంటి ఆధారాలు లభించలేదు. ఇకపై ఆధారాలను సంపాదించవలసిన బాధ్యత, విశ్వానందుడి గుట్టు రట్టు చేసి అతన్ని ప్రజల ముందు నిలబెట్టవలసిన బాధ్యత నీదే. అలాగే సార్. దైవాంశ సంభూతులమని, తామే దైవ సమానులమని చెప్పుకుంటూ తాంత్రిక విద్యలతో ప్రజల్ని మోసగిస్తున్న బాబాలకు, స్వామీజీలకు మన దేశంలో కొదవలేదు.
ఈ విశ్వానందుడు కూడా అటువంటి వారి కోవకే చెందుతాడని నా అనుమానం. అదే నిజమైతే అతని గుట్టు బట్టబయలు చేసి అమాయక ప్రజలకు కనువిప్పు కలిగిస్తాను. మన రాష్ట్రానికి ఎటువంటి ముప్పు వాటిల్లకుండా కాపాడతాను గంభీరంగా అన్నాడు ప్రకాష్. దట్స్ గుడ్. నేను నీ నుండి కోరుకునేది అదే. థ్యాంక్ యూ సార్. ఇక నేను బయలుదేరతాను. లేచి నిల్చున్నాడు ప్రకాష్. మంచిది మిస్టర్ ప్రకాష్. మరో ముఖ్యమైన విషయం. చెప్పండి సార్. నీ ప్రయత్నంలో నువ్వు అంతిమ విజయం సాధించేటంత వరకు మరోసారి నన్ను కలుసుకోవాలని ప్రయత్నించొద్దు. నువ్వు విజయపుటంచులకు చేరుకున్నావని పూర్తిగా నమ్మినప్పుడే నన్ను కాంటాక్ట్ చెయ్యి. అప్పుడు నీకు అవసరమైన సహాయాన్ని అందించడానికి ముఖ్యమంత్రి పదవి ద్వారా నాకు సంక్రమించిన అన్ని అధికారాలు వినియోగిస్తాను. ఓకే సార్. మీ మాట జవదాటను. ఐ విష్ యూ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ సార్. ముఖ్యమంత్రితో కరచాలనం చేసి ఆ తర్వాత సెల్యూట్ చేసి వచ్చిన దారిని ఆ గదిలోంచి నిష్క్రమించాడు స్పెషల్ ఆఫీసర్ మిస్టర్ ప్రకాష్. మృత్యుముఖంలో ఉన్న మమ్మల్ని తగిన సమయంలో రక్షించి ప్రాణదానం చేశారు. మీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియటం లేదు. తన గొంతులో కృతజ్ఞతను ధ్వనింపచేయడానికి ప్రయత్నిస్తూ ఎదురుగా కూర్చున్న సాంగ్రీగూడెం నాయకుడిని ఉద్దేశించి అన్నాడు భాష. చిన్నగా నవ్వాడు నాయకుడు. అతని పక్కనే కూర్చుని ఉంది అతని కూతురు నాగి. భాషని అతని అనుచరులతో పాటు గూడెనికి చేర్చిన తరువాత గూడెంలోని ఒక గుడిసెను అప్పటికప్పుడు ఖాళీ చేయించి అడవి కర్రలతో తయారు చేయబడిన మంచాల మీద ఆ నలుగురికి పక్కలు ఏర్పాటు చేయించాడు నాయకుడు. ఆ తరువాత గూడెంలోని నాటు వైద్యుని పిలిపించి వారి ఒంటి మీద గాయాలకు ఆకుపసర్లు పోయించి మూలికల కషాయాన్ని తాగించారు. అయితే భాష అతని అనుచరుల ఒంటి మీద గాయాలు కావాలని వాళ్లకు వాళ్లే కత్తులతో చీరుకోవడం ద్వారా కల్పించుకున్నవన్న సంగతి ఆ నాయకుడికి తెలియదు. గూడెం వైద్యుడు వైద్య సేవలు ముగించి నాయకుడితో అటు వెళ్లగానే మంచాల మీద నుంచి లేచి కూర్చున్నారు భాష అతని అనుచరులు. సాంగ్రీ ఆటవికుల అమాయకత్వానికి తమలో తామే నవ్వుకుంటూ ఆ గుడిసెలోకి చేర్చబడిన తను ఆ సూట్ కేసులను ఓపెన్ చేసి అందులోని విస్కీ బాటిల్స్ను బయటకు తీసి తీరుబడిగా విస్కీ సేవించి ఆ రాత్రి హాయిగా నిద్రపోయారు. ఆ మన్నాడు ఉదయాన్నే వచ్చి వారిని కలిసి పరామర్శించాడు నాయకుడు. ఆటవిక జాతి వారమే అయిన నాగరిక ప్రపంచానికి దూరంగా ఉంటున్నాం. మేము కూడా ఈ దేశ ప్రజలమే దొరా. దేశాన్ని రక్షించే మీ వంటి వీర సైనికుల ప్రాణాలను కాపాడడం మా ధర్మంగా భావిస్తున్నాం అన్నాడు నాయకుడు. నాగి మాత్రం ఏమీ మాట్లాడలేదు. బుద్ధిమంతుల్లా మంచాల మీద కూర్చున్న భాషని అతని అనుచరుల్ని పట్టి పట్టి చూస్తుందామె. వాళ్ళని గూడెనికి తీసుకువచ్చినప్పటి నుంచి ఆమెను పట్టి పీడిస్తున్నది ఒక అనుమానం. మంటల మధ్య చిక్కుకున్న గాలివాహనంలోంచి నేల మీద పడ్డారు ఆ నలుగురు. అటువంటప్పుడు వారి శరీరాల మీద కాలిన గాయాల తాలూకు బొబ్బలు కనిపించటం లేదేమిటి? వాటికి బదులుగా కత్తులతో చీరినట్టు రక్తపు గాయాలు ఉండడం ఏమిటి? నాగి చూపులను బట్టి ఆమె ఆలోచనలను ఇట్టే పసిగట్టేశాడు భాష. ఆమె మనసులోకి అడుగుపెట్టిన అనుమానాన్ని వెంటనే తొలగించాలి అని నిర్ణయించుకున్నాడు. రాష్ట్రం మారుమూలనున్న ఈ నీలగిరి అడవులలో ఒక ప్రత్యేకమైన ఆయుధ కర్మాగారం నెలకొల్పాలని, తద్వారా ఈ అరణ్యాలలో నివసించే వారికి పని కల్పించి వారి పిల్లలకు విద్యా నాగరికతలు నేర్పించాలని ప్రభుత్వం సంకల్పించింది. అందుకు అనువైన ప్రదేశాన్ని ఎంపిక చేసేందుకు మా నలుగురిని ఒక బృందంగా ఏర్పరిచి పంపింది. ఆయుధ కర్మాగారానికి అనువైన ప్రదేశాన్ని అన్వేషిస్తూ ఒక మిలిటరీ హెలికాప్టర్లో మేము బయలుదేరొచ్చాము. ఇక్కడికి చేరేంత వరకు సజావుగానే సాగింది మన ప్రయాణం. అక్కడ మైదానం పైభాగంలో హెలికాప్టర్ను చక్కర్లు కొట్టిస్తూ ఉండగా హెలికాప్టర్ వెనుక భాగంలో హఠాత్తుగా మంటలు ప్రత్యక్షమయ్యాయి. అది పేలిపోతుంది అని ఊహించటం వల్ల మేము నలుగురుము ప్రాణాలకు తెగించి ముందుగానే కిందకి దూకేశాం. చెట్ల కొమ్మల్ని రాచుకుంటూ కింద పడడం వల్ల మా శరీరాలు చీరుకుపోయి గాయాలు ఏర్పడ్డాయే తప్ప హెలికాప్టర్ని ఆక్రమించుకున్న మంటలు మా శరీరాలకు అంటుకోలేదు. కనుచివరల నుండి నాగి ముఖంలోకి చూస్తూ తను కల్పించిన కట్టుకథను శ్రద్ధగా వినిపించాడు భాష. ఆ మాటలు వింటూనే తొలగిపోయింది నాగే కళ్లల్లో చోటు చేసుకున్న అనుమానం. మా ఆటవిక జాతుల అభివృద్ధి పట్ల ప్రభుత్వం శ్రద్ధ చూపించడానికి సంకల్పించటం మాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది అన్నాడు నాయకుడు. ఆ తరువాత సూట్ కేసులతో తమ వెంట తెచ్చిన ఎలక్ట్రానిక్ రిస్ట్ వాచ్లను, వెండి బంగారపు ఉంగరాలను, పోర్టబుల్ ట్రాన్సిస్టర్లను, ఇంకా ఆటవికులను అబ్బురపరిచే వింత వింత వస్తువులను వారికి కానుకలుగా ఇచ్చాడు భాష. ఆ కానుకలను చూసి నాయకుడు అతని కూతురు నాగి ఎంతగానో ముచ్చటపడ్డారు. అంతేకాదు, ఆ గుడిసెలోకి వచ్చినప్పటి నుండి నాగి ఉండి ఉండి ముక్కును ఎగబేల్చటం గమనించి
తాను ఉపయోగించే ఖరీదైన సెంటు బాటిల్ ఆమెకు ప్రత్యేకంగా ప్రజెంట్ చేశాడు భాష. మా గూడెన్ని మీ సొంత ఇంటిగా భావించండి. మీకు పూర్తి ఆరోగ్యం చేకూరేటంత వరకు ఇక్కడే విశ్రాంతి తీసుకోండి అన్నాడు నాయకుడు. మీ ఆదరణకు మా కృతజ్ఞతలు అన్నాడు భాష. ఆ తరువాత నాయకుణ్ణి అతడి కూతుర్ని సాగనంపుతూ తన అనుచరులతో పాటు గుడిసెలో నుంచి బయటకొచ్చాడు భాష. వస్తువుని చుట్టూ చూసి కనుబొమ్మలు ఆశ్చర్యంగా ముడివేశాడు. సాధారణంగా వెలుతురు కోసం గూడెంలోని ప్రతి గుడిసె ముందు చమురు కాగడాలు వెలుగుతున్నాయి. కానీ ఆ రాత్రి ఏ గుడిసె ముందు కాగడాలు వెలగడం లేదు. అవి వెలగకపోయినా పిండారబోసినట్లున్న పండు వెన్నెల వంటి వెలుతురు గూడెం అంతటా పరుచుకుని ఉంది. చుట్టూ ఉన్న పరిసరాలు పట్టపగల్లా వెలుతురుతో నిండి ఉన్నాయి. ఎంత చక్కటి వెన్నెల! ఈరోజు నిండు పౌర్ణమ? నాయకుణ్ణి ఉద్దేశించి అడిగాడు భాష. కాదు, ఈరోజు పౌర్ణమి కానే కాదు అన్నాడు నాయకుడు. మరి? అమావాస్యకు ముందు రోజు చెప్పాడు నాయకుడు. వింతగా చూశాడు అతని ముఖంలోకి భాష. అమావాస్య ముందు రోజు కూడా అడవిలో వెన్నెల కాస్తుందా అని అడిగాడు ఏమీ ఎరగనట్లు. అది వెన్నెల కాదు. వెన్నెల కాదా? మరి ఇంత వెలుతురు ఎక్కడి నుంచి వస్తుంది? క్షణం ఆలోచించి చెప్పాడు నాయకుడు. అద్భుతమైన నాగరత్నం ప్రసరింపచేసే కాంతి కిరణాల నుండి. వింటూనే విశాలమయ్యాయి భాష కనుబొమలు. అసలు విషయం బయటికి రావడం ప్రారంభమైంది. అతనిలో ఉత్కంఠత మొదలైంది. నాగరత్నం అంటే అదొక అమూల్యమైన రాయి. సాంగ్రీ గూడానికి సర్వదా రక్షయ్య మమ్మల్ని కాపాడుతున్న మహిమాన్వితమైన రత్నరాజం. ఎక్కడుందది? ఆతృతని అదిమి ఉంచుకుంటూ అడిగాడు భాష. మా గూడానికి కొంత దూరంలోని ఒక కొండగుహలో ఉంది. మేము కొలిచే సాంగ్రీల ఇలవేల్పు విశ్వకర దేవత. ఆ దేవత నోట్లో అమర్చబడి ఉంది నాగరత్నం. గూడెం దిశగా ఏర్పాటు చేయబడ్డ ప్రత్యేకమైన బిల్లంగుండా ప్రసరిస్తూ గూడెం పరిసరాలను వెలుతురుతో నింపుతాయి నాగరత్నం నుంచి వెలువడే అద్భుతమైన కాంతి కిరణాలు. మనసులో ఎటువంటి అనుమానాలకు చోటివ్వకుండా అసలు విషయాన్ని విశదీకరించాడు నాయకుడు. చిత్రం, చాలా విచిత్రంగా ఉంది మీరు చెప్పిన విషయం. మిలమిలా మెరిసే ఒక సాధారణమైన రాయి ఇంతటి అద్భుతమైన కాంతిని విరజిమ్మడమా? నాగరత్నం గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ఉద్దేశంతో అన్నాడు భాష. నాగరత్నం సాధారణమైన రాయి కాదు, అద్భుతమైన మహిమలు కలిగిన రత్నరాజం అని మీకు ముందే చెప్పాను. ఆ రత్నరాజం ప్రదర్శించే మరింత విచిత్రమైన మహాద్భుతాన్ని రేపు మీ కళ్ళకు చూపిస్తాను. మహాద్భుతమా అంటే? ప్రతి అమావాస్య సాంగ్రీలు ఒక పర్వదినంగా భావిస్తాం. ఆనాటి రాత్రి విశ్వకర దేవతకు సంబరాలు పూజలు జరుపుతాము. ఆనాటికి సరిగ్గా అర్ధరాత్రి సమయంలో మామూలు కాంతికిరణాలకు బదులు కొద్ది క్షణాల పాటు నాగరత్నం నుంచి సప్తవర్ణాలతో కూడిన కాంతికిరణాలు వెలువడతాయి. ఆ నాగరత్నం మహిమలు గలది అనడానికి అంతకంటే నిదర్శనం ఇంకేం కావాలి అన్నాడు నాయకుడు. మై గాడ్, మీ మాటలు వింటుంటే నా శరీరం రోమాంచితమవుతుంది. వినడం కాదు, ఆ అద్భుతాన్ని కళ్ళారా చూడాలనిపిస్తుంది అన్నాడు భాష. చిన్నగా తలపంకించాడు నాయకుడు. రేపే అమావాస్య. మీరు మా అతిథులు. మీ కోరికను తీర్చడం మా ధర్మం. మీరు కూడా రేపు మాతో పాటు విశ్వకర దేవత సంబరాలలో పాల్గొని అర్ధరాత్రి నాగరత్నం ప్రదర్శించే అద్భుతాన్ని కళ్ళారా చూడండి. మీ జన్మలను చరితార్థం చేసుకోండి అన్నాడు భాష. థ్యాంక్ యూ నాయక, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నాడు భాష. అంటే? ఓ ఐఎమ్ సారీ, మీకు ఇంగ్లీష్ తెలియదు కదూ. థ్యాంక్ యూ అంటే మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు అని అర్థం అంటూ వివరించాడు అతను. సంతోషం, ఇక మీరు విశ్రాంతి తీసుకోండి. భాష దగ్గర సెలవు తీసుకుని కూతురు నాగిని వెంట పెట్టుకుని తన గుడిసె వైపు వెళ్ళిపోయాడు సాంగ్రీ నాయకుడు. సంతోషంతో కూడిన చిరునవ్వు పెదవుల మీద ప్రత్యక్షమవుతూ ఉండగా తన అనుచరులతో పాటు గుడిసెలోకి వచ్చాడు భాష. అందరూ కొయ్య మంచాల మీద కూర్చున్నారు. శభాష్ భాషాభాయ్, కార్యసాధనలో నిన్ను మించిన వారు లేరని మరోసారి నిరూపించావు. అసాధారణమైనవి నీ పథకాలు, అనితర సాధ్యమైనవి నీ శక్తి సామర్థ్యాలు. యువర్ గ్రేట్. గ్రేట్ అన్న మాటలు కూడా భాషా సామర్థ్యానికి సరిపోదు. ఎస్, దట్ ఈస్ భాష. ఒకరి తర్వాత ఒకరుగా అతని మీద ప్రశంసల జల్లు కురిపించారు అతని అనుచరులు ముగ్గురు. వారి పొగడ్తలకు గర్వంతో కూడిన చిరునవ్వు పెదవుల మీద చోటు చేసుకుంటూ ఉండగా విస్కీ బాటిల్ ఓపెన్ చేశాడు భాష. షేక్ బుకాతిర్ నిహాని తన ఎయిర్ కండిషన్డ్ గదిలో కూర్చుని ఉన్నాడు. అప్పుడు సమయం రాత్రి 10 గంటలు దాటుతోంది.
ఆ సమయంలో ఉన్నట్టుండి పీర్మంటూ సిగ్నల్స్ ఇవ్వడం ప్రారంభించింది అతని కోటు జేబులో ఉన్న శక్తివంతమైన వైర్లెస్ ట్రాన్స్మీటర్. సిగరెట్ ప్యాకెట్ సైజులో ఉన్న ఆ ట్రాన్స్మీటర్ని కోటు జేబులోంచి బయటకు తీసి ఒక బటన్ నొక్కాడు బుకాతిర్. భాషా రిపోర్టింగ్ ఓవర్ అంటూ వినిపించింది భాషా కంఠం. ఎస్ బాస్ రిసీవింగ్. వాట్ ఈస్ ద మ్యాటర్? ఓవర్. అంతవరకు తను సాధించిన విజయం తాలూకా వివరాలు అందించాడు అవతల నుండి భాష. గుడ్, క్యారీ ఆన్. నువ్వు నాగరత్నాన్ని సాధించగలవు అన్న నమ్మకం నాకుంది. థ్యాంక్ యూ బాస్. నాగరత్నం కైవసం కాగానే మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను. ఓవర్. ఓకే, ఓవర్. వైర్లెస్ ట్రాన్స్మీటర్ని ఆఫ్ చేసి కోటు జేబులో పెట్టుకున్నాడు బుకాతిర్ నిహాని. సిగరెట్ వెలిగించి దమ్ములాగి పొగని గాలిలోకి వదులుతూ తీవ్రంగా ఆలోచించడం ప్రారంభించాడు. 5 నిమిషాల తరువాత ఆలోచనలకు స్వస్తి చెప్పి టేబుల్ మీద ఇంటర్కమ్ స్విచ్ ఆన్ చేశాడు. గుడ్ ఈవినింగ్ బాస్. మృదువైన కంఠస్వరం ఒకటి అవతల వైపు నుండి వినిపించింది. గుడ్ ఈవినింగ్. అబ్దుల్లా ఎక్కడున్నా వెంటనే పిలిపించు. అరగంటలో అతడు నా ముందుండాలి ఆర్డర్ చేశాడు బుకాతిర్ నిహాని. ఓకే బాస్. ఇంటర్కమ్ స్విచ్ ఆఫ్ చేసి బంగారపు రేకు తయారు చేయబడి ఆకర్షణీయమైన నగిషీలు చెక్కబడ్డ మధుపాత్రలోని కాక్టైల్ పానీయాన్ని కొద్ది కొద్దిగా సేవించటం ప్రారంభించాడు నిహాని. సరిగ్గా అరగంట తరువాత అతని ముందున్నాడు 6.5 అడుగుల ఆజానుబాహుడు, కండలు మెలితిరిగిన వస్తాదులా కనిపిస్తున్న అబ్దుల్లా. షేక్ బుకాతిర్ నిహానీకున్న అతి కొద్దిమంది ఆంతరంగికుల్లో భాషా తరువాత స్థానం అబ్దుల్లాది. చాలా వరకు నిహాని అక్రమ వ్యాపారాలకు సంబంధించిన ఆ పనులు అబ్దుల్లాయే పూర్తి చేస్తూ ఉంటాడు. అతనికి అసాధ్యం అనుకున్నది మాత్రమే భాషాకి అప్పగించబడుతుంది. దేహదారుఢ్యంలో భాషాని మించినవాడే అయినా యుక్తితో తెలివిగా పథకాలు వేయటంలో రవ్వంత వెనకబడడం వల్ల 2వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది అబ్దుల్లా. కూర్చో అబ్దుల్లా. గదిలోకి వస్తూనే విష్ చేసిన అబ్దుల్లాని ఉద్దేశించి అన్నాడు నిహాని. థ్యాంక్ యూ బాస్. బాస్కి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు అబ్దుల్లా. మరో బంగారు పాత్రలో కాక్టైల్ పానీయాన్ని నింపి తీసుకోమన్నట్టు అతని వంక చూశాడు నిహాని. థ్యాంక్ యూ బాస్. మధుపాత్రను తన చేతిలోకి తీసుకుని చీర్స్ చెప్పి కొద్ది కొద్దిగా సిప్ చేయటం ప్రారంభించాడు అబ్దుల్లా. బాస్, నన్ను అర్జెంటుగా రమ్మన్నారట? మెల్లగా అన్నాడు అబ్దుల్లా. చిన్నగా తల ఊపాడు నిహాని. ఎస్ మిస్టర్ అబ్దుల్లా. ఇంతవరకు నీకు అప్పగించని అతి ముఖ్యమైన ఒక గొప్ప బాధ్యతను నీకు అప్పగించాలనే ఉద్దేశంతోనే నిన్ను పిలిపించాను. ఆ బాధ్యతని నువ్వు విజయవంతంగా పూర్తి చేయగలవు అన్న నమ్మకం నాకుంది అన్నాడు. బాస్ మాటలకు గర్వంతో అరంగుళం విస్తరించింది అతని ఛాతీ. మీ నమ్మకం నిజమని రుజువు చేస్తాను. చెప్పండి, ఏమిటా బాధ్యత? చెబుతాను. నాగరత్నం గురించి, దానిని సంపాదించేటందుకు భాష వెళ్లడాన్ని గురించి మొట్టమొదటిసారిగా వివరించాడు నిహాని భాషాకి. సాహసంలో తనకు తానే సాటి అనిపించుకున్న భాష మరో 2-3 రోజుల్లో సాంగ్రీ గూడెం నుంచి నాగరత్నాన్ని తస్కరించి వచ్చిన దారినే వెనుతిరగొచ్చా అన్నాడు నిహాని. అయితే ఇందులో నేను పూర్తి చేయవలసిన బాధ్యత ఏముంది బాస్? అయోమయంగా చూస్తూ అడిగాడు అబ్దుల్లా. ఉంది మిస్టర్ అబ్దుల్లా. అత్యంత జాగరూకతతో నువ్వు నిర్వహించవలసిన బాధ్యత ఇక్కడే ఉంది. ఏమిటి బాస్ అది? చెబుతాను, శ్రద్ధగా విని జీర్ణించుకో. తల ఊపాడు అబ్దుల్లా. నాగరత్నాన్ని చేజిక్కించుకున్న తరువాత భాషా బుద్ధి పెడదారి పట్టొచ్చు. దాని మహిమలను వినియోగించుకుని తానే గొప్పవాడు కావాలి అన్న దురాశకు లోను కావచ్చు. విస్మయంగా చూశాడు అబ్దుల్లా బాస్ ముఖంలోకి. ఏమిటి బాస్ మీరంటున్నది? నమ్మకానికి మారుపేరైన భాష ఆ విధంగా ఆలోచిస్తాడంటారా? నమ్మలేనట్లు అడిగాడు. ఆలోచించకూడదన్న గ్యారంటీ లేదు అబ్దుల్లా. ఎటువంటి వారికైనా ప్రపంచాధిపత్యాన్ని కట్టబెట్టే మహిమలు కలిగిన కింగ్ మేకర్ ఆ నాగరత్నం. అటువంటి అద్భుతమైన రత్నం చేతచిక్కినప్పుడు భాష ఆలోచనలో మార్పు రావచ్చు అని అనుకోవడం ఎంతమాత్రమూ అతిశయోక్తి కాదు. ఇందులో ఆశ్చర్యపడవలసింది కూడా ఏమీ లేదు. బాస్ మాటల్లో నిజం ఉందనిపించి చిన్నగా తలపంకించాడు అబ్దుల్లా. మీ అనుమానం నిజమే కావచ్చు బాస్. ఒకవేళ అటువంటి పరిస్థితి ఎదురైతే ఏం చేయమంటారు? కిల్ భాష. అరక్షణం కూడా ఆలోచించకుండా గంభీరంగా అన్నాడు నిహాని. తుళ్ళిపడ్డాడు అబ్దుల్లా. బాస్ అంటూ కంగారుగా చూశాడు అతని ముఖంలోకి. ఎస్, భాషా బుద్ధి పెడదారిన పడింది అన్న అనుమానం ఏమాత్రం కలిగినా అతన్ని, అతని వెంట ఉన్న 3 ఆ అడవిలోనే చంపేశాయి.
సమర్థవంతులైన నలుగురు అనుచరుల్ని వెంటపెట్టుకుని వెళ్లి నీలగిరి అరణ్యంలోని సాంగ్రీగూడెం పరిసరాల్లో మాటువేయి. భాష నాగరత్నంతో తిరిగొస్తూ కనిపించగానే నీడలా అతన్ని అనుసరించు. అతని ప్రవర్తనలోనూ కదలికల్లోనూ అనుమానించదగ్గ లక్షణాలు కనిపించిన మరుక్షణంలో ఆలస్యం చేయకుండా అతన్ని అంతం చెయ్యి. అంతా విని భారంగా నిట్టూర్చాడు అబ్దుల్లా. అంతలోనే ఉన్నట్టుండి అతని మస్తిష్కంలో తలెత్తింది ఒక సందేహం. బాస్, మీరేమీ అనుకోనంటే నాదొక సందేహం, అడగమంటారా? తల ఊపాడు నిహాని. అంతటి మహిమాన్వితమైన నాగరత్నంని భాష చంపి చేజిక్కించుకున్న తరువాత నా బుద్ధి మాత్రం పెడదారిని పట్టదు అన్న నమ్మకం ఏమిటి? చిన్నగా నవ్వాడు నిహాని. ఖచ్చితంగా నీ బుద్ధి పెడదారిని పట్టదు అని చెప్పగలను మిస్టర్ అబ్దుల్లా. ఎందుకంటే ఈ విషయంలో అత్యంత నమ్మకస్తుడు, ఆంతరంగిక ప్రథముడు అయిన భాషనే అంతం చేయడానికి వెనుకాడని నేను అదే పని చేస్తే నిన్ను ప్రాణాలతో వదిలిపెడతాను అని నువ్వు ఊహామాత్రంగా అనుకోలేవు. ఎట్టి పరిస్థితుల్లోనూ నాకు ద్రోహం చేయడానికి సాహసించలేవు. భాష మీద నిన్ను ప్రయోగించినట్లే నీ మీద మరొకరిని ప్రయోగించనని నువ్వెలా అనుకుంటున్నావు అన్నాడు. జల్లుమంది అతని గుండె బాస్ మాటలకు. బలవంతంగా గుటకలు మింగాడు అబ్దుల్లా. సారీ బాస్, ఏదో మాట వరుసకలా అన్నాను. మీకు ద్రోహం చేయాలి అన్న ఆలోచన నాకు కలలో కూడా రాదు అన్నాడు. ఇట్స్ ఆల్ రైట్. ఈ పని పూర్తి చేసి నాగరత్నాన్ని భద్రంగా నాకు చేరిస్తే నీకు $500 కోట్ల బహూకరిస్తాను. థ్యాంక్ యూ బాస్, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నాడు అబ్దుల్లా ఉత్సాహం నిండిన కంఠంతో. నౌ యు కెన్ గో. లేచి నిలబడి బాస్తో కరచాలనం చేసి ఆ గదిలో నుంచి బయటకు నడిచాడు అబ్దుల్లా. సమయం ఉదయం 10 గంటలు కావస్తుంది. జైలు ఆవరణలో ఖైదీలందరూ రకరకాల పనులు చేయటంలో నిమగ్నులై ఉన్నారు. తన వంతు పనిగా మొక్కలకి పాదులు తవ్వుతున్నాడు విక్రమ్. 28 ఏళ్ల వయసుంటుంది అతనికి. 6 అడుగుల ఆజానుబాహుడు, అందమైన ముఖవర్చస్సు, కండలు తిరిగిన శరీరం, హ్యాండ్సమ్ పర్సనాలిటీ. విక్రమ్కి తల్లిదండ్రులు లేరు. అతను పెద్ద చదువులు చదువుకోలేదు. అయినా ఒక విధమైన క్రమశిక్షణకు అలవాటు పడిన మనిషి అతను. అవినీతిని సహించడు, అన్యాయాన్ని నిలదీయకుండా ఆగడు. అక్రమాలను, దౌర్జన్యాలను ఎదిరించడంలో ఎంతమాత్రమూ వెనుకంజ వేయడు. ఆ కారణంగా సిటీలో గూండాలకు గూండాగా, రౌడీలకు రౌడీగా పేరు తెచ్చుకున్నాడతను. అలాగని అనవసరంగా ఇతరుల మీద గూండాయిజాన్ని ప్రదర్శించటం, కిరాయి కోసం రౌడీయిజానికి పూనుకోవడం అతనికి అలవాటు లేని పని. తన కళ్ళ ఎదుట జరుగుతున్నది అన్యాయమని అనిపిస్తే ఎంతటి వారినైనా ఎదిరించి బుద్ధి చెప్పగల సాహసం, మొండి ధైర్యం అతనికున్నాయి. అటువంటి అన్యాయాన్ని ఎదిరించే ప్రయత్నంలోనే అతను జైలుకొచ్చాడు. కూరగాయలు అమ్ముకుంటున్న ఒక యువతితో అసభ్యంగా ప్రవర్తించిన ఒక పోలీస్ కానిస్టేబుల్ చెయ్యి విరగొట్టడం వల్ల 1 సంవత్సరం శిక్ష పడింది విక్రమ్కి. వంచిన నడుం ఎత్తకుండా పారతో పాదులు తవ్వుతున్నాడు విక్రమ్. అంతలో అక్కడికొచ్చాడు ఒక వార్డెన్. ఏయ్, నెంబర్ 432 అని పిలిచాడు. పలకలేదు విక్రమ్. ఏయ్ నిన్నే. పారను పక్కన పెట్టి మెల్లగా లేచి నిల్చున్నాడు విక్రమ్. ఏమిటి? నేనేమైనా నీ బావమరిదిని అనుకున్నావా? లేక మీ ఇంట్లో పాలేరుని అనుకున్నావా? మర్యాదగా పేరు పెట్టి పిలవలేవు అన్నాడు సీరియస్గా. చిరాకు పడుతూ ఏదో అనబోయాడు వార్డెన్. కోపంతో బొసలు కొడుతున్న నాగుపాము మిర్రిమిర్రి చూస్తున్నట్టు అతని గోధుమ రంగు కళ్ళల్లోకి చూస్తూనే జల్లుమంది అతని శరీరం. అనదలుచుకున్న మాట అతని గొంతులోనే ఉండిపోయింది. ఏదో చనువు కొద్దీ అలా పిలిచాను విక్రమ్, ఎందుకంత కోపం అంటూ తన ధోరణి మార్చుకున్నాడు వార్డెన్. సరి, ఎందుకు పిలిచారో చెప్పండి అన్నాడు విక్రమ్. ఎందుకేమిటి? ఈరోజు నిన్ను విడుదల చేస్తున్నారు. జైలర్ గారు నిన్ను వెంట పెట్టుకుని రమ్మన్నారు. వార్డెన్ మాటలకు సంతోషించడానికి బదులు ఆశ్చర్యానికి గురయ్యాడు విక్రమ్. వెంటనే ముక్కును ఎగబీలుస్తూ అనుమానంగా చూశాడు వార్డెన్ మొహంలోకి. ఏమిటి అలా చూస్తున్నావు అడిగాడు వార్డెన్. ఏమీ లేదు వార్డెన్ సాబ్, నాదో చిన్న సందేహం. ఏమిటది? పొద్దున్నే బ్రాందీ చుక్క లాంటిది ఏదైనా తమ కడుపులో పడిందేమో అని. అదిగో, అలాంటి మాటలే నాకు నచ్చవు. డ్యూటీలో ఉండగా నేను మందు ముట్టుకోను తెలుసా అన్నాడు సీరియస్గా. అయితే ఈ వింతేమిటబ్బా? ఏ వింత? ఎలా చూసినా, ఎన్ని విధాల లెక్కలు వేసుకున్నా ఇంకా 22 రోజుల తర్వాత గాని నా శిక్షాకాలం పూర్తి కాదు. మరి ఈ రోజే నన్ను విడుదల చేయడం ఏమిటి అన్నాడు విక్రమ్. ఏమో, అదంతా నాకు తెలియదు. జైలర్ గారు నిన్ను రమ్మంటున్నారు, త్వరగా వెళ్ళి ఆయన్ని కలుసుకో అంటూ సమాధానం కోసం ఎదురు చూడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ వార్డెన్. భారంగా నిట్టూర్చి పక్కనే ఉన్న బాల్చీలోని నీళ్లతో చేతులు కడుక్కున్నాడు విక్రమ్.
ఆ తర్వాత జైల్లో పరిచయమైన ఖైదీ మిత్రులకి తన విడుదల గురించి చెప్పి వారి దగ్గర వీడ్కోలు తీసుకుని జైలర్ గదికేసి బయలుదేరబోయాడు. అంతలో వెనక నుంచి అతని భుజం మీద పడింది ఒక చెయ్యి. ఆశ్చర్యపడుతూ వెనుదిరిగి చూశాడు విక్రమ్. ముడతలు పడిన మొహంలో చిరునవ్వు నింపుకుని ఆప్యాయంగా చూస్తూ నిలబడి ఉన్నాడు 80 ఏళ్ల వృద్ధ ఖైదీ జాలయ్య. నువ్వా తాత అన్నట్టు నీకు చెప్పలేదు కదూ, అదృష్టం ఈడ్చితనితే బూరెల బుట్టలో పడ్డట్టు 22 రోజుల శిక్ష అనుభవించవలసి ఉండగానే నన్ను విడుదల చేస్తున్నట్ట వార్డెన్ వచ్చి చెప్పి వెళ్ళాడు అన్నాడు విక్రమ్. ఇక మీదట నీ అదృష్టం నీ వెన్నంటే ఉంటుంది నాయన. అతి త్వరలో ఒక అపూర్వమైన వస్తువు నీకు లభించబోతుంది. స్వార్థపరులకు, దుష్టులకు, దుర్మార్గులకు దాన్ని దక్కనీయకు. ఆ అపూర్వమైన వస్తువు నీ చేతికి అందిన నాడు దానిని ఏం చేస్తే దేశానికి, దేశ ప్రజలకు మంచి జరుగుతుంది అనే విషయంలో సమయోచితమైన నిర్ణయాన్ని తీసుకో. జాలయ్య తాత మాటలలో ఒక్క మొక్క కూడా అర్థం కాకపోయినా ఆ మాటలలో ఏదో మర్మం ఇమిడి ఉందని గ్రహించి ఎటువంటి ప్రశ్నలు వేయకుండా అర్థమైనట్లు తల ఊపాడు విక్రమ్. అలాగే తాత, అందరికీ మంచి జరుగుతుందంటే ఎటువంటి కఠినమైన నిర్ణయం తీసుకోవడానికైనా వెనకాడను అన్నాడు. మంచిది నాయనా, విజయం ఎల్లప్పుడూ నీ వెన్నంటే ఉండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తాను అంటూ 2 చేతులు ఎత్తి అతన్ని ఆశీర్వదించాడు జాలయ్య. ఎందుకనో ఆ సమయంలో మనస్ఫూర్తిగా 2 చేతులు జోడించి ఆ వృద్ధుడికి నమస్కరించకుండా ఉండలేకపోయాడు విక్రమ్. షేక్ బుకాతి నిహానీ గదిలోని పర్సనల్ ఫోన్ మోగడం ప్రారంభించింది. వాటర్ బెడ్ మీద పడుకుని విశ్రాంతి తీసుకుంటున్న నిహానీ కొద్దిగా పక్కకు జరిగి దగ్గరలో ఉన్న టీపై మీద రిసీవర్ అందుకున్నాడు. గుడ్ మార్నింగ్ బాస్, నేను ఆయుబ్ని మాట్లాడుతున్నాను. అవతల వైపు నుండి వినిపించింది ఒక కంఠం. వాట్స్ ద మ్యాటర్? తీరుబడిగా ప్రశ్నించాడు నిహానీ. అతను ఈరోజు విడుదల కాబోతున్నాడు. ఇంకొద్ది గంటల్లో జైల్లోంచి బయటికి రావచ్చు. ఇజ్ ఇట్? వాటర్ బెడ్ మీద నుంచి చట్టుకున లేచి కూర్చున్నాడు నిహానీ. ఎస్ బాస్, నమ్మకమైన వ్యక్తి ద్వారా సమాచారం సేకరించాను. శిక్షాకాలానికి ముందే అతను విడుదల కావడంలో హోమ్ మినిస్టర్ సదాశివన్ ప్రమేయం ఉందట. రహస్యంగా విక్రమ్కి ఏదో బాధ్యతను అప్పగించబోతున్నారట. నోనో, సదాశివన్ కలవడానికి ముందే విక్రమ్ని నా దగ్గరకు తీసుకురావాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే బాస్, మీ మాటలకు తిరిగేముంటుంది. జాగ్రత్త, ఎట్టి పరిస్థితుల్లోనూ విక్రమ్ మిస్ కాకూడదు. అలాగే బాస్, ఉంటాను. రిసీవర్ క్రెడిల్ చేసి రిస్ట్ వాచ్లో టైం చూసుకున్నాడు బుకాతి నిహానీ. అప్పుడు టైం మధ్యాహ్నం 11:30 గంటలు కావస్తోంది. ఆ రోజు అమావాస్య. సమయం ఉదయం 10:30 గంటలు కావస్తుంది. ఆ సమయంలో తన కూతురు నాగిని వెంట పెట్టుకుని భాష అతని అనుచరులు ఉన్న గుడిసె దగ్గరకు వచ్చాడు సాంగ్రీ నాయకుడు. అప్పటికే నిద్రలేచి గూడానికి దగ్గరలో ఉన్న ఒక కొలంలో స్నానం చేసి గూడానికి తిరిగొచ్చారు భాష అతని అనుచరులు. కూతురుతో వచ్చిన నాయకుడిని సాదరంగా ఆహ్వానించి అడిగాడు భాష, ఏమిటి ఇంత ఉదయాన్నే వచ్చారు అని. ఈ రాత్రికి జరిగే విశ్వోగ్ర దేవత సంబరాలకు ఏర్పాట్లు చేసేందుకు దేవత ఉంటున్న కొండగుహకి వెళ్తున్నాము. గూడెం నాయకుడి కూతురిగా మా నాగి ప్రతి అమావాస్య నాడు దేవతా విగ్రహాన్ని అలంకరించవలసి ఉంది. ఈ విషయం మీతో చెప్పి వెళ్దామని వచ్చాం. 4 సాంగ్రీ యువకులను మీ సేవలకు నియమించి వెళ్తున్నాను. మీకు ఏదైనా అవసరమైతే వారితో చెప్పండి అన్నాడు నాయకుడు. మీతో మేం కూడా రావచ్చునా నాయక అడిగాడు భాష, నాగరత్నంని కంట చూడాలి అన్న ఆతృతను మనసులో ఉంచుకుని. కూడదు. ఎందుకని? దేవతా విగ్రహాన్ని అలంకరించేటప్పుడు పురుషులు చూడకూడదు. ఇది మా పురాతన సాంగ్రీ పెద్దలు పెట్టిన నియమం. చిన్నగా తల ఊపాడు భాష. అది సరే నాయక, రాత్రి మీరు చెప్పిందంతా విన్న తరువాత నాకు రాకూడని సందేహం ఒకటొచ్చింది. మీకు అభ్యంతరం లేకపోతే నా సందేహాన్ని తీర్చండి అన్నాడు. తప్పకుండా తీరుస్తాను. ఇంతకీ ఏమిటా సందేహం అడిగాడు నాయకుడు. అత్యంత మహిమలు కలది అని చెప్పబడుతున్న నాగరత్నాన్ని గూడానికి దూరంగా ఉన్న కొండగుహలోని దేవతా విగ్రహం నోట్లో నిర్లక్ష్యంగా వదిలేస్తున్నారు కదా. ఏ బందిపోట్లో, అడవి దొంగలో దానిని అపహరించుకుపోతారన్న భయం మీకు లేదా? అలా అక్కడ వదిలేసే బదులు ఆ రత్నాన్ని గూడెం నాయకుడైన మీ ఆధీనంలో ఉంచుకుని భద్రపరచాలి అన్న ఆలోచన మీకు రాలేదా? అడగడం ముగించి అతని సమాధానం కోసం ఆతృతగా ఎదురు చూశాడు భాష. అతనికే కాదు, అతని అనుచరులు 3 మనసులలో కూడా అటువంటి ఆతృతే కలిగింది. భాష సందేహాన్ని విని చిన్నగా నవ్వాడు నాయకుడు. రాకూడని సందేహం కాదు, రావాల్సిన సందేహమే వచ్చింది మీకు.
విశ్వగర దేవతా విగ్రహం ఉన్న కొండ గుహలో చొరబడడం అన్నది సులువు కాదు. ఎందుకంటే మహా బలవంతులైన 10 మంది కలిసి పట్టుకుని ప్రయత్నించి కదిలిస్తే తప్ప కదలని బండరాయి ఒకటి గుహ ద్వారాన్ని మూసి ఉంటుంది. గుహలోకి ప్రవేశించేటందుకు ఆ మార్గం తప్ప మరో మార్గం లేదు. అదీ కాక వీరాధి వీరుడైన సాంగ్రీ యువకులు 10 మంది కత్తులు, ఈటెలు, విల్లంబులు వంటి ఆయుధాలు ధరించి రోజుకొక జట్టు వంతున రేయింబగళ్ళు గుహ పరిసరాలను కొండపైన కాపలా కాస్తూ ఉంటారు. సాంగ్రీ జాతి వాళ్లు తప్ప అన్యులు ఆ పరిసరాలలో కనిపిస్తే ఎటువంటి హెచ్చరికలు చేయకుండానే ఆయుధాలు ప్రయోగించి నిర్దాక్షిణ్యంగా అంతం చేస్తారు అంటూ వివరించాడు నాయకుడు. ఆ ఏర్పాట్లను గురించి విని భయంతో గొంతులు ఎండిపోతున్నట్లు అనిపిస్తూ ఉండగా బలవంతంగా గుటకలు మింగారు భాష అనుచరులు. భాష మాత్రం తన ముఖంలో ఎటువంటి ఆందోళన ప్రతిఫలించకుండా జాగ్రత్త పడ్డాడు. మీ ఏర్పాట్లు బాగున్నాయి నాయక అన్నాడు మెచ్చుకోలుగా. ఇంకా చెబుతాను వినండి. అంధుడైన గూడెం పూజారి రేయింబవళ్ళు గుహలో ఆ దేవత సన్నిధిలోనే ఉంటాడు. వాసన పసిగట్టడం ద్వారా మనుషుల స్వభావాలను ఇట్టే పసిగట్టగల అపూర్వమైన విద్య తెలిసిన ఆ పూజారి అవరోధాలను అధిగమించి అన్యులు ఎవరైనా గుహలో ప్రవేశిస్తే ఇట్టే పసిగట్టి కొమ్ముబూర ఊది మమ్మల్ని హెచ్చరిస్తాడు. అంతేకాదు, కొన్ని ప్రత్యేకమైన అర్హతలు గల వారికి తప్ప సామాన్యులకు ఆ నాగరత్నం శాశ్వతంగా వశం కాదని, దాన్ని బలవంతంగా కైవసం చేసుకోవాలని ప్రయత్నించిన వారికి ప్రాణాంతకమవుతుందని మా పూర్వీకులు సెలవిచ్చారు. అందువల్ల నాగరత్నాన్ని అపహరిస్తారన్న భయం మాకు ఎప్పుడూ లేదు అంటూ చెప్పడం ముగించాడు నాయకుడు. థ్యాంక్ గాడ్, ఇప్పుడు నా మనసు కుదుటపడింది నాయక. నాగరత్నాన్ని అపహరించడం అసాధ్యమన్న నిజాన్ని మీ నోట విన్న తరువాత నాకు ఎంతో తృప్తిగా ఉంది. మీకు వేళవుతున్నట్లుంది, వెళ్ళిరండి అన్నాడు భాష. మంచిది. చీకటి పడే వేళకు సంబరాల్లో పాల్గొని విశ్వగర దేవతను నాగరత్నాన్ని దర్శించేందుకు సిద్ధంగా ఉండండి అన్నాడు నాయకుడు. అలాగే నాయక. నాయకుడు తన కూతుర్ని వెంట పెట్టుకుని కొండగుహ దిశగా బయలుదేరాడు. భాష అతని అనుచరులు వచ్చి గుడిసెలో కూర్చున్నారు. ఒక అనుచరుడు రాళ్లతో తయారు చేయబడ్డ పొయ్యిలో ఎండు చితుకులు వేసి మంట పెడుతూ ఆ మంట మీద టీ డికాషన్ కాచడం ప్రారంభించాడు. నాయకుడు చెప్పిందాన్ని బట్టి ఆలోచిస్తే నాగరత్నాన్ని అపహరించడం చాలా ఇబ్బందులతో కూడుకున్న పని అనిపిస్తుంది. సిగరెట్ కాలుస్తూ ఆలోచనల్లో నిమగ్నుడే ఉన్న భాష వంక చూస్తూ అన్నాడు ఒక అనుచరుడు. ఎటువంటి ఇబ్బందులైనా ఎదుర్కోవడానికి సిద్ధపడే కదా మనం ఇక్కడికి వచ్చింది. కాచిన వేడివేడి డికాషన్ని ప్లాస్టిక్ కప్పుల్లో పోసి భాషకి మిగతా ఇద్దరికీ అందిస్తూ చెప్పాడు రెండో అనుచరుడు. చూడ్దో యార్, మన భాషాపై మనసు పెట్టి పథకం వేశాడంటే ఎటువంటి ఇబ్బందులైనా పటాపంచలైపోతాయి ధీమంగా అన్నాడు మూడో అనుచరుడు. నోటి నిండుగా పీల్చుకున్న సిగరెట్ పొగని గాలిలోకి వదులుతూ ఆ మాటలో ఉన్న అనుచరుడు వంక చూసి చిరునవ్వు నవ్వాడు భాష. గుడ్, చక్కగా చెప్పావు. నాయకుడు చెప్పిన కాపలా ఏర్పాట్లు పెద్ద ఇబ్బందిని కలిగించేవి కావు. ఎటొచ్చి స్మెల్లింగ్ సెన్సేషన్కి సంబంధించిన అపూర్వమైన విద్యను కలిగి ఉన్న పూజారి వల్లే ఈ రాత్రికి మనకి ఇబ్బంది ఎదురు కావచ్చు అన్నాడు. అవునవును, ఆ అంధపూజారి మన స్వభావాలను వాసన ద్వారా పసిగట్టి చెప్పిన మరుక్షణంలో ఎలర్ట్ అయిపోతారు ఈ సాంగ్రీ ఆటవీకులు. ఆ తరువాత దయతలిచి వచ్చిన దారినే మనల్ని సాగనంపుతారో, ఆగ్రహంతో విశ్వగర దేవతకు బలిపెడతారో చెప్పడం కష్టం అన్నాడు ఒక అనుచరుడు. డోంట్ వరీ, విషయం అంత దూరం రానేను. ఆ అంధపూజారికి తెలిసిన అపూర్వ విద్యా నైపుణ్యానికి విఘాతం కలిగే విధంగా ఒక చక్కటి ఉపాయాన్ని ఆలోచించి ఉంచాను అన్నాడు భాష. ఏమిటి ఆ ఉపాయం? ముగ్గురు ఒకేసారి అడిగారు ఆతృతగా. ఇప్పుడు కాదు, చీకటి పడే ముందు చెబుతాను నవ్వుతూ అన్నాడు భాష. ఎటువంటి ప్రశ్నలు వేయకుండా టీ డికాషన్ తాగుతూ మౌనంగా ఉండిపోయారు ఆ ముగ్గురు. మిగిలిన కథ తర్వాయి భాగంలో విందాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.